హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అయితే నేను పప్పు మెంతికూర చేస్తున్నాను. ఏంటండి పప్పు మాకు రాదా, అది చేసి చూపిస్తారా అనొచ్చు. మీకు రాదని కాదు, నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో చేస్తున్నాను. సో ఒక వీడియోలో మీకు చెప్పాను పప్పు నచ్చదు నాని, కానీ కొన్ని సమయాల్లో చెయ్యక తప్పదు. నా కోసం కాకుండా పిల్లల కోసం చేయాలి కాబట్టి ఈరోజు అయితే నేను పప్పు మెంతికూర నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో చేసి చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, మీకు రాదని కాదు, నేను ఎలా చేసుకుంటానో చేసి చూపిస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ క్లాస్ ఏంటండి అంటారా? లేదులేండి, లేట్ ఇంకా చేయను. నా స్టైల్లో చేసుకునే పప్పు మెంతికూర మీకు చూపించేస్తాను రండి ఇంకా. దీనికోసం అయితే ముందుగా నేను కుక్కర్లో అయితే 1 కప్ వరకు పప్పును వేసుకుంటాను. ఇక్కడ నేను కందిపప్పు యూజ్ చేస్తున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకుంటున్నాను. 1-2 సార్లు వాటర్ వేసి పప్పును అయితే బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇందులో ఇప్పుడు మెంతికూర వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను మెంతికూర క్లీన్ చేసి పెట్టుకున్నాను. మెంతికూరను అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చిన్నవైతే ఒక 4 కట్ల వరకు నేను యూజ్ చేశాను. నాకు మెంతికూరతో పరోటా అయితే చాలా బాగుంటుంది. పప్పు మెంతికూర కూడా అప్పుడప్పుడు చేయాలి కాబట్టి చేస్తున్నా. మెంతికూర అయితే వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని, అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి విజిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను పప్పును మొత్తం కూడా ఒకసారి కవ్వంతో బాగా కలుపుకుంటాను. మేమైతే కవ్వం అంటాము, ఇంకెక్కడ ఏమంటారో నాకైతే తెలియదు. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో సరిపోయే వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ యూజ్ చేశాను. అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవాలి. మిర్చి అనేది ఆల్రెడీ మనం మిర్చి పౌడర్ ఆల్రెడీ యూజ్ చేస్తాం కాబట్టి సరిపోయేంత కారం చూసుకుని మిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 యూజ్ చేశాను, ఎక్కువ యూజ్ చేయలేదు. మొత్తం అంతా ఇక్కడ తాలింపు అంతా కూడా మనకు బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకుంటున్నాను. మనకి పప్పులో ఈ టేస్ట్ అయితే ఇంగువ వల్లే వస్తుందండి. నెక్స్ట్ అలాగే ఇందులో రసం పౌడర్ వేస్తున్నాను. రసం పౌడర్ కూడా మంచి మనకి టేస్ట్ అనేది ఇస్తుంది. మొత్తం మనకి తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు చింతపండు రసం అయితే వేస్తున్నాను. ముందుగానే నేను చింతపండు నానబెట్టి పెట్టుకుని రసం తీసుకున్నాను. నెక్స్ట్ పప్పుకి అంతా సరిపోయినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఇక్కడ కూడా మనకి ఒక బాయిల్ అనేది వచ్చేయాలి. ఇక మనం వేసుకునే చింతపండు గుజ్జంతా ఒక బాయిల్ రావాలి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పును వేసుకొని ఇంకొకసారి బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకు పప్పు మెంతికూర అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా నేను ఈ విధంగా అయితే చేసుకుంటానండి. అందరూ ఎలా చేస్తారో తెలియదు, నా స్టైల్లో అయితే నేను చేసుకునే పప్పు మెంతికూర అయితే ఇలానే చేసుకుంటాను. నెక్స్ట్ ఇది ఇలా ఒకసారి మనకు బాయిల్ వచ్చింది అంటే రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. పప్పు మెంతికూర రెడీ. నచ్చినట్లయితే లైక్ చేయండి.